పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. ఒకవేళ నీవు మమ్మల్ని గద్దించినట్లయితే నీ గద్దింపునకు లోబడటానికి నీ కృప దయచేయండి. నీ గద్దింపులు ప్రేమ మమ్మల్ని క్రమపరిచే విధానము, మా యొక్క జీవిత విధానము, నీ నీతి, నీ రాజ్యముతో కూడిన, నీ ప్రేమతో కూడిన గద్దింపులు నీవు మాకు ఇస్తూ ఉండగా మేము నీకు లోబడటానికి, నిన్ను ప్రేమించటానికి తండ్రి, మా ప్రభు చక్కగా నిన్ను స్వీకరించటానికి, నీ చిత్తాన్ని ప్రేమించడానికి నీ కృప దయచేయండి. మా ప్రభు, నేను ఇప్పుడు మాట్లాడే మాటల్లో మా తండ్రి ఏ విధమైన దోషము, తప్పు, రాంగు వర్డ్స్ లేకుండా నన్ను నడిపించమని, నీ స్వాధీనములో ఉంచుకోమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇప్పటికి ఈరోజు 60వ మెసేజ్, బ్రీఫ్ మెసేజ్ ఇస్తున్నాను. ఇంకొక 40 కూడా ఇవ్వాలి, 100 ఇవ్వాలని, తర్వాత వాటి పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఆశపడుతున్నాను. ఇంతవరకు నడిపించిన దేవుడు ముందు కూడా నడిపిస్తాడని ఆశిస్తూ ఉన్నాను. నా కొరకు ప్రార్థన చేసి స్నేహితులు, ప్రియులందరికీ కూడా వందనాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే నేరారోపణ, ద అబ్రైడింగ్ ఆఫ్ గలిలియన్ సిటీస్. గలిలయలో ఉన్న పట్టణాల గురించి దేవుడు నేరారోపణ చేస్తున్నాడు. వారి పొరపాట్లు వారికి చెబుతున్నాడు. అవి గద్దింపుతో, హెచ్చరికతో కూడిన, ప్రేమతో కూడిన ప్రేమ వాక్కులు, వారిని క్రమపరచడానికి, వారిని బాగు చేయటానికి, వారిలో ఉన్న లోపాలని తీసివేసి వారిని తినని మార్గములో ఉంచడానికి చేసే గద్దింపులు. ద అబ్రైడింగ్ ఆఫ్ ద గలిలియన్ సిటీస్. అయ్యో కపెర్నహుమా, అయ్యో ఖొరాజీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో యెరూషలేమును కూడా మరి ఇంకో చోట మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేమా, నేను ఎంతో ప్రేమిస్తున్నాను. కోడి తన రెక్కల చాటుని తన పిల్లల్ని కాచినట్టుగా నేను మిమ్మల్ని కాచుకుంటూ ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో శ్రమల్లో, ఎంతోమంది శత్రువుల నుంచి మిమ్మల్ని కాపాడుతూ నిన్ను కాపాడుతూ వస్తున్నాను. అయితే నీవు విననొల్లకపోతివి, నీ ఇల్లు నీకు విడిచిపెడుతున్నానని చెబుతున్నాడు ఒకటి. ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయంలోది నేను తీసుకుంటున్నాను. 11వ అధ్యాయంలో 20 నుంచి 24 వరకు. Cities that had their last chance. Cities that had their last chance. ఆ చివర ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోవటం, కృపాకాలాన్ని పోగొట్టుకోవటం. ఇప్పుడు కూడా సిటీస్ అంటే గొప్ప గొప్ప వ్యక్తులు కావచ్చు, గొప్ప గొప్ప ఫ్యామిలీస్ కావచ్చు, తీర్చిదిద్దిన ఉన్నతమైన స్థితి కావచ్చు, గొప్ప గొప్ప ఆధిక్యతలు ఉన్నవారు కావచ్చు, గొప్ప గొప్ప విశ్వాసులు కావచ్చు. ద సిటీస్ హ్యాడ్ దేర్ లాస్ట్ ఛాన్స్. మెట్రోపాలిటన్ సిటీస్, ఈ రోజులో మెట్రోపాలిటన్ సిటీస్ బాంబే, కల్కటా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ఇలాంటి గొప్ప గొప్ప మహాపట్టణాల్లో దోషాలు ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ ఎక్కువగా ఉంటుంది, దోపిడీ ఎక్కువగా ఉంటుంది, చీటింగ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడే టెర్రరిస్టులు అలాంటి వాళ్ళు గూడు కట్టుకుంటుంటారు. అక్కడే దుష్టత్వము, త్రాగుడు, రకరకాలైన
జోదము, విస్తారమైన డబ్బు, విస్తారమైన సంపద ఉన్నందువల్ల కళ్ళు కనపడకుండా దేవుని మర్చిపోయి, సమస్తాన్ని మర్చిపోయి, విస్తారమైన దోషాలు ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటున్నాయి. భయంకరమైన లగ్జరీస్, సుఖభోగాలకి ఆశపడి కన్ను మిన్ను కానకుండా పేదలని, నిరుపేదలని, సమాజాన్ని ప్రేమించకుండా దేవునికి విరుద్ధముగా, సమాజానికి విరుద్ధముగా, ప్రజలకు విరుద్ధముగా చేసే దుష్టులందరూ ఎక్కువ మంది ఈ బిజినెస్ పీపుల్తో సహా, రాజకీయ నాయకులతో సహా, మరి ఈ వేరువేరు డిపార్ట్మెంట్లతో సహా ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో దుష్టత్వము, పాపము, లైంగిక దుష్టత్వము ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ప్రియులారా, ఆ రోజుల్లో మరి కపెర్నహుమా యేసు ప్రభు విస్తారంగా సేవ చేస్తున్న సిటీస్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో కపెర్నహుమా, అయ్యో ఖొరాజీనా, అయ్యో బెత్సైదా అని అడ్రస్ చేస్తున్నాడు. వాటిని గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వాటిని నశించిపోవటానికి కాదు, కానీ రక్షించటానికే వారికి ఎడ్ల చేతులు చాపుతున్నాడు. రక్షించటానికే ఎంతో ప్రయాసతో, ఎంతో భారముతో, ఎంతో వేదనతో వాటిని అడ్రస్ చేస్తూ, వాటిని పిలుస్తూ యేసు ప్రభు వాటిని మాట్లాడుతూ ఉన్నాడు. సాడ్ అండ్ బిట్టర్ సిట్యుయేషన్, వారి గురించి చాలా బాధతో, చాలా విచారంతో, చాలా దుఃఖంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద టీచింగ్స్ ఆఫ్ జీసస్. దే ఆర్ టర్నింగ్ అవే ఫ్రమ్ ద గాస్పెల్స్ టీచింగ్స్. యేసు ప్రభు ఇంత ప్రయాసతో, ఇంత వేదనతో మాట్లాడుతున్నప్పుడు మరి వారు అంగీకరించట్లేదు. ఇంకా జాన్ సువార్తలో చెప్తుంది ఏంటంటే, జాను పరిశుద్ధులైన యోహాను సువార్త చెప్తుంది ఏంటంటే, ఇట్ టెస్టిఫై జీసస్ ఈజ్ ద లివింగ్ వాటర్, జీసస్ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, అండ్ జీసస్ ఈజ్ లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు ఆయన నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేనే జీవాహారమును, నా వద్దకు వచ్చిన వాడు ఎన్నడూ ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ నా యందు ఆకలిగొనడు, నేను జీవ జలము తాగిన వారు ఎన్నడూ దప్పికొనడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఈ వెలుగు లోకములో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించకున్నది. ప్రియులారు, ఇలా యేసు ప్రభు వాళ్ళ గురించి అడ్రస్ చేస్తూ ఉన్నాడు. మరి నేను ఎంతో నేను నిత్య జీవము, నేనే జీవాహారము, నేనే నిత్య జీవము, నా వద్దనే నిత్య జీవం ఉన్నది అని చెప్తుంటే కొంతమంది నమ్మట్లేదు, కొంతమంది టర్నింగ్ అవే ఫ్రమ్ దిస్ ట్రూత్, ఈ సత్యాన్ని నుండి ప్రక్కగా పోతున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయిరి, దీనిని తినివాడు చావకున్నట్లు పరలోకము నుండి వచ్చిన ఆహారము నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడు జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేనే ఆహారము, నిత్య జీవము నేనే, జీవాహారము నేనే అని యేసు ప్రభు చెబుతుంటే, యూదులు ఈయన శరీరం ఎలాగూ తిననీయగలరని వారితో ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని
ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును త్రాగువాడు వాని యందు నేనును వాని యందు నిలిచియుందును. వాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. ప్రియులారి మాటలన్నీ యేసు ప్రభు చెబుతుంటే మరి వారు అంగీకరించట్లేదు. అనేక మంది వెళ్ళిపోతున్నారు. ఇదేంటి, ఆయన శరీరం తినమంటున్నాడు, ఆయన రక్తం తాగమంటున్నాడు, ఇదేంటో క్యానిబల్స్ మాంసం తింటారు, పచ్చి మాంసం తింటారు, మనిషి మాంసం తింటారు, ఇలాగున్న ఏంటని భయపడుతున్నారు. బోధ అర్థం కాలేదు, నీతి అర్థం కాలేదు, సత్యము అర్థం కాలేదు. సత్యము సంత వీధిలో. ప్రియులార, యేసు ప్రభు జీవాహారము నేనే, జీవజలము నేనే, జీవపు వెలుగు నేనే. ఐయామ్ వాట్ ఐయామ్. దేవుడు ఏమైనా బయలుపరుచుకున్నాడో, మోషేతో ఏమైనా బయలుపరుచుకున్నాడో, ఐఆమ్ ద గ్రేట్ అండ్ ఐయామ్. నేనే. దేవుడు మీకు బయలుపరుచుకున్నాడే, మోషేతో ఆ రోజు బయలుపరుచుకున్నాడే, ఆయన నేనే ఐయామ్ ద గ్రేట్ ఐయామ్. ఆయన యేసు ప్రభు అంత స్పష్టంగా చెప్తూ, మరి ఆయన కార్యములు అంత స్పష్టంగా రుజువు చేస్తూ, ఆయన క్రియలు అంత గంభీరముగా ఉంటూ, ఆయన చేసే మెరికల్స్ అంత గంభీరముగా ఉంటూ, ఇన్ని రకాలుగా మరి ఆయన తన సత్యాన్ని, నిజాన్ని వ్యక్తం చేస్తుంటే వారు ఆయన్ని అంగీకరించడానికి భయపడుతున్నారు. దే వర్ టర్నింగ్ అవే ఫ్రమ్ జీసస్. వారు అంగీకరించకపోగా, దేవునికి సాక్షార్థంగా ఉండపోగా, ఆయన్ని ప్రమోట్ చేయకపోగా, ఆయన వాక్యాన్ని ప్రమోట్ చేయకపోగా, ఆయన జీవితాన్ని ఎంకరేజ్ చేయకపోగా, వారు సణుగులు గొణుగులు చెప్తూ దే వర్ టర్నింగ్ అవే ఫ్రమ్ ద గాస్పల్ ట్రూత్. ప్రియులారు, ఇలా జరుగుతున్నప్పుడు 66 యోహాను సువార్త 66 అధ్యాయంలో 6వ అధ్యాయం 66 వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూనూ ఆయన వెంబడించలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళదును? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకొని ఉన్నాను. ప్రియులారా, మరి నీవే నిత్య జీవము కలిగినవాడు, నీవే జీవపు మాటలు కలిగినవాడు, నీవే రక్షకుడు అని సీమోను పేతురు గొప్ప శబ్దంతో ఆయన సత్యాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. నీవే దేవుని క్రీస్తువు, నీవే పరిశుద్ధుడవు, నీవే మెస్సయవు అని చెప్తూ ఉన్నట్టుగా ఆయన ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, ఇలాగూ యేసు ప్రభు మీరు కూడా వెళ్ళిపోవాలని ఆశిస్తున్నారు అంటున్నాడు. అనేక మంది వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలి. పేతురు, ప్రభు అనేవి ఎక్కడికి వెళ్ళగలవు, ఇంకెక్కడ బ్రతకగలవు? నిత్య జీవం కలిగిన నిన్ను మేము ఆశించి, నీ రుచి, నీ యొక్క సాంగత్యము, నీ యొక్క సన్నిధిలో ఉన్న మేము ఇంకా ఎక్కడికి వెళ్ళి బ్రతకగలం ప్రభు? ఎక్కడికి వెళ్ళి బ్రతకగలం? చేపని బయట పడేస్తే చచ్చిపోద్ది ఊపిరాడక, అలాగే మనిషిని నీళ్ళలో పడేస్తే చచ్చిపోతాడు ఊపిరాడక. ఆ సిస్టమ్స్ వేరు. మేము నీతో ఉన్న నీ యొక్క బోధలు, నీ యొక్క సన్నిధి, నీ యొక్క ప్రేమ, నీతో కలిసి ఉన్న మేము ఇంకెక్కడికి వెళ్తే చాలామణి అవుతాం ప్రభు?
ఇంకెక్కడికి వెళ్తే మేము బ్రతకగలం ప్రభువా? నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలం ప్రభువా? అయ్యో ప్రభు, ఎక్కడికి పోగలం ప్రభువా అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి యేసు ప్రభు మరి ఈ మత్తయి సువార్త 11 అధ్యాయంలో పిమ్మట 11 అధ్యాయం 20 వచనం చదువుతున్నా. పిమ్మట ఏ ఏ పట్టణం విస్తారమైన అద్భుతములు చేశారో ఆ పట్టణం వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. ద అప్రైడింగ్ ఆఫ్ గ్యాలిలియన్ సిటీస్, గద్దించటము, వారి మీద నేరారోపణ, వారి యొక్క స్థితిని వారికి చూపించటము. అయితే వారిని నన్ను వెంబడించట్లేదు, నన్ను నమ్మట్లేదు అని గద్దింపులు కాదు, కానీ వారి మీద ప్రేమతో, జాలితో, కనికరంతో, విత్ ఎ గ్రేట్ కంపేషన్, విత్ ఎ గ్రేట్ ఇన్విటేషన్ విత్ ఇన్స్ట్రక్షన్స్, వారిని గద్దింపుతో, వారిని ప్రేమతో, వారిని తాలిమితో, వారిని దగ్గరికి తీస్తూ, వారిని గద్దిస్తూ, వారికి ఇన్వైట్ చేస్తూ, ఆయన ప్రేమలోనికి ఇన్వైట్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్, మీరు ఎలాగ ఉండాలో కూడా వారికి కనువిప్పు చేస్తూ యేసు ప్రభు మరి వారితో మాట్లాడుతూ, ఖొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎట్లా ఆ పట్టణం వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోను పట్టణము గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహుమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదువా? నీవు పాతాళమునకు దిగిపోదు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడ్ల నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతికి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, గమనించండి, ఆ తూరు సిదోను పట్టణాలను మెన్షన్ చేస్తున్నాడు. సొదొమ గుమారా పట్టణాలను మెన్షన్ చేస్తాం. సొదొమ గుమారా పట్టణాలను ఒకప్పుడు దేవుడు అగ్ని చేత కాల్చివేశాడు. ఎందుకంటే అక్కడ హోమోసెక్స్, చాలా చెడ్డ పాపము, చాలా చెడ్డ అపవిత్రత. హోమోసెక్స్, పురుషునితో స్త్రీనితో సంబోధించి అలాంటి దుర్మార్గము, విచ్చలవిడితనము, దుష్టత్వము, దేవుని మరిచిపోవటము, విగ్రహారాధన, దేవునికి విరుద్ధమైన నీచమైన పట్టణం. దైవజనుల్ని దేవుని బిడ్డలు అక్కడికి వెళ్తే వాళ్ళు నాకు మాకు కావాలని వచ్చారు. దుర్మార్గ గుంపులు వాళ్ళని ఏమంటారు, రకరకాలుగా అంటారు. రౌడీ షీట్స్ అనొచ్చు, లేకపోతే ఏదేదో రకరకాలని చెడ్డ గుంపులు వచ్చి దేవుని బిడ్డల్ని చెరపడానికి వచ్చారు. అలాంటి హోమోసెక్సువల్ రకరకాల దుర్మార్గము, దుష్టత్వము ఉన్న ఆ సిటీని దేవుడు అగ్నితో కాల్చేశాడు. మహాపట్నం, సొదొమ గుమార మహాపట్నాల్ని దేవుడు అగ్ని చేత కాల్చివేశాడు. తూరు సిదోను పట్టణాలు కూడా రేవు పట్టణాలు, బిజినెస్ సెంటర్స్. మరి సొలొమోను కాలంలో సొలొమోను వాడలు తూరు రేవులో ఉండేవి. తూరు రాజు హిరామ్ సొలొమోను రాజుకి చాలా సహాయం చేసేవాడు. ఇలాంటి వాటితో సంబంధం, యూదా రాజులు తూరు సిదోను పట్టణాలతో సంబంధం కలిగి ఉన్నారు. అవి కూడా ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్ లాంటివి. అవి కూడా తూరు సిదోన్ రేవు పట్టణాలు, బిజినెస్ సెంటర్స్, గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప రకరకాలైన ధనవంతులు, ట్రావెలర్స్ ఉండే స్థలాలు, అవి మహాపట్నాలు.
నేను వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు మారు మనసు పొంది ఉండేవారు. సొదొమ గుమొర్రా పట్టణాలకు సరిగా చెప్పి ఉన్నట్లయితే వారు మారు మనసు పొంది ఉండేవారు. నినెవె పట్టణానికి యోనా వెళ్ళి చెప్పినప్పుడు వారు గోనె పట్ట కట్టుకొని, పేదవాడు మొదలుకొని, గుడిసెలో ఉన్నవాడు మొదలుకొని, రాజు సింహాసనం మీద ఉన్న రాజు కూడా వచ్చి బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు మారు మనసు పొందినందువల్ల పట్టణం తగులెట్టుకోలేదు. నేను మీ మధ్య జరిగించిన ఈ కార్యాలు అక్కడ చేసినట్లయితే వారి పరిస్థితి ఎలా ఉండేది? అయ్యో అయ్యో కపెర్నహూమా, అయ్యో కపెర్నహూమా, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా. ఈ కొరాజీను బెత్సైదా కూడా కపెర్నహూముకి ఉత్తర ప్రాంతంలో దగ్గరగా ఉన్న పట్టణాలు. ఈ పట్టణాలు యేసు ప్రభు కపెర్నహూము రేవు పట్టణాన్ని సెంటర్గా చేసుకొని అక్కడ ఆయన కార్యాలు జరిగించాడు, ఆయన బోధలు చేశాడు, ఆయన మిరకల్స్ చేశాడు. అది ఆయనకి యేసు ప్రభు యొక్క తన పట్టణం, హిజ్ ఓన్ సిటీ. యేసు ప్రభుకి నా పట్టణం అనే అక్కడుండి ఆయన తన కార్యాలు చేశాడు. ప్రియులారంత మహాపట్నం అంత ఘనులైన వారు ఉంటే మరి వారు యేసు ప్రభుకి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, బోధలకి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ రోజుల్లో కూడా కొన్ని చోట్ల కొన్ని సెంటర్స్లో ప్రతి సంవత్సరానికి 4-5 మహాసభలు పెడతారు. ఒక్కో సెంటర్లో 4-5 మహాసభలు పెడుతుంటారు. ఆ సభలకి ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి చక్కగా విని, ఆ సువార్త విని, ఆ పాటలు విని సంతోషించి, కొంతమంది యేసు ప్రభువుని స్వీకరించి, కొంతమంది అన్యులు కూడా యేసు ప్రభువుకి అంగీకరించి సంతోషంగా తిరిగి వెళ్తారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అసలుకి ఏం పట్టవు. ఇవి చాలా చూసాము, ఇలాంటివి అనుకుంటారు. ఇలాంటి పొద్దాలు జరుగుతూనే ఉన్నాయి అనుకుంటారు. ఇలాంటి మోతలేంటి, మైకులేంటి, లైటింగ్ ఏంటి, ఇదంతా ఏంటి, పిచ్చితనం అనుకుంటారు. వారు ఎంత మాత్రమూ అంగీకరించరు. వారి సెంటర్లో, వారి చర్చిలో, వారి స్థలంలో మీటింగ్లు పెట్టుకోవడానికి అలౌ చేస్తారు, కానీ వారు ఏమాత్రం అంగీకరించరు. ప్రియులారా, కపెర్నహూము, కొరాజీను, బెత్సైదా ఈ పెద్ద పట్టణాలు దేవుని యొక్క పిలుపుని అంగీకరించలేదు, దేవుని యొక్క పిలుపుకి రెస్పాండ్ అవ్వలేదు, దేవుని సేవని సపోర్ట్ చేయలేదు, సువార్తని సపోర్ట్ చేయలేదు, దానికి స్పందించలేదు. యేసు ప్రభు మాటల్ని మరి స్పందించలేదు. ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్, స్పందన లేదు. మరి సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, beatitudes, they got worse. శ్రమలు, దూషణలు, శ్రమలు లేకపోతే కర్స్. అయ్యో అయ్యో బెత్సైదా, అయ్యో అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సిదోను ప్రాంతంలో చేసిన నెల. ఆ పట్టణం వారు పూర్వమే గోనె కట్టుకొని ఉండేవారు, మారు మనసు పొంది ఉండేవారు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోను పట్టణం వారి గతి ఓర్వదగినదై ఉంటును అని మీతో చెబుతున్నాను. ఒక జడ్జిమెంట్ వస్తుంది. మీరు అంగీకరించినందువల్ల, మీరు రెస్పాండ్ అవ్వనందువల్ల ఒక జడ్జిమెంట్ ప్రకటిస్తున్నాడు, లేకపోతే ఒక శిక్షణ పంపిస్తున్నాడు, లేకపోతే ఒక హానికరమైన సిట్యుయేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ ఈజ్ ప్రొనౌన్సింగ్ ద సారో. మీకు దుఃఖము, మీకు వేదన, మీకు శ్రమ, మీకు శిక్ష, మీకు జడ్జిమెంట్ వస్తుందని ఒక విధమైన సారో. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాపీనెస్ Jesus is pronouncing them the sorrowful woes. శిక్షను ప్రకటిస్తూ ఉన్నాడు. బీటిట్యూడ్,
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. నీతి కొరకు ఆకలి దప్పులు వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గలదారు వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. సమాధానపరచబడు వారు ధన్యులు, వారు సమాధానం. దీస్ ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్. సమృద్ధి అయిన ఆశీర్వాదాలు యేసు ప్రభు ప్రకటిస్తున్నాడు. సమృద్ధి అయిన ఆశీర్వాదాలు యేసు ప్రభు ప్రకటిస్తుంది. వాటికి బదులుగా వీరికి యేసు ప్రభు మరి తన్నోటితో సారోఫుల్నెస్, అయ్యో కొరజిన, అయ్యో బెత్సైదా, మీకు శ్రమ వస్తుంది. అయ్యో యెరూషలేమా, యెరూషలేమా, మీకు శ్రమలు. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీకు శ్రమలు. అయ్యో అయ్యో శ్రమలు. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దే ఆర్ గెటింగ్ ద కర్స్, ఓస్, మరి సారఫుల్నెస్. ఇలాంటి ఉపద్రవాలు వారు పొందుతూ ఉన్నారు. క్రై విత్ లవ్, నాట్ యాంగ్రీ ఫర్ క్లోజ్డ్ డోర్స్. యేసు ప్రభు నాకు డోర్ తెరవలేదని కానీ, లేకపోతే నా మాటకు ఒబే అవ్వలేదు కానీ, నా మాటను మీరు అంగీకరించలేదనే దానికి అనేది కాదు, కానీ విత్ లవ్ అండ్ కంపాషన్. అయ్యో మీ స్థితి ఎలాగ ఉన్నదా, అయ్యో మీ స్థితి ఎలాగైపోతుంది, అయ్యో అంగీకరించవల్ల వల్ల మీరు ఇలాంటి శాపగ్రస్తులు అయిపోతున్నారు, అయ్యో కృపకాలాన్ని మీరు పోగొట్టుకుంటే మీరు ఇలా శాపగ్రస్తులు అవుతున్నారు, అలాగే మీ మీద కర్స్ వస్తుంది, మీ మీదకి నరక శిక్ష వస్తుందని ఎంతో వేదనతో, ఎంతో బాధలతో యేసు ప్రభు మరి ప్రొనౌన్స్ చేస్తున్నాడు. క్రై విత్ లవ్, నాట్ యాంగ్రీ ఫర్ క్లోజ్డ్ డోర్స్. మీరు నాకు మార్గం తెరవలేదని కాదు నా దుఃఖం, మీరు పొందబోయే శిక్షణ గురించి మరి అని యేసు ప్రభు చెప్తున్నాడు. క్రై అప్పీల్. ఆయన రోదనలో, ఆయన యొక్క వేదనలో, ఆయన యొక్క మాటల్లో ప్రేమ, సంతోషము, అప్పీల్, వారిని రిక్వెస్ట్ చేయటము. మరి వారికి యేసు ప్రభుకి వారు ఆ సునగోగుల్లో స్థలం ఇవ్వలేదు. యేసు ప్రభుకి ఆ సునగోగుల్లోకి రానివ్వలేదు. తర్వాత పాల్ టైంలో కొంతమంది విలేజ్ సునగోగుల్లోకి పాలు చెప్పే మాటలు బాగున్నాయని రానిచ్చారు. పాలన్ లెటర్స్, పాలన్ థియరీస్, అవి కూడా వాళ్ళు అనుకున్నారు దీస్ ఆర్ ఆల్సో స్క్రిప్చర్స్ లైక్ అవర్ ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్స్. పాలు చెప్పే సిద్ధాంతాలు, పాలు చెప్పే థియరీస్కి వారు ఇన్స్పైర్ అయ్యి ఇవి కూడా మరి మన ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్ లాంటివి అని చెప్పి పాలన్ స్క్రిప్చర్స్ని వాళ్ళ సనుగోగుల్లో చదివారు. ఆ తర్వాత గాస్పల్స్ వచ్చినాయి. ఆ గాస్పల్స్ని కూడా సనుగోగుల్లో చదవటం మొదలుపెట్టారు. యేసు ప్రభు సమయంలో అయితే దే వర్ నాట్ అలౌడ్ జీసస్ ఇన్ టు ద సనుగోగ్స్. చాలామంది సనుగోగుల్లోకి రానివ్వలేదు. నజరేతులో ఒకసారి సనుగోగుకి వెళ్ళి ఆయన చదివినప్పుడు ఆయన చంపేయాలి, కొండ మీద పడదోయాలని చూశారు. ఇలాగూ ఆయన నెగ్లెక్ట్ చేసి తృణీకరించిన వారి కోసం క్రయింగ్ విత్ లవ్, నాట్ యాంగ్రీ. యేసు ప్రభులాగు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్స్ హాస్టిలిటీ ఈజ్ మ్యాన్స్ ఆపర్చునిటీ. గాడ్స్ హాస్టిలిటీ ఈజ్ మ్యాన్స్ ఆపర్చునిటీ. దేవుడు మనల్ని గద్దించినప్పుడు, మనం శిక్షించినప్పుడు, మనల్ని దండించినప్పుడు మనం తినని మార్గంలోకి రావటానికి ఒక అవకాశంగా ఉంటుంది. మనం మారు మనసు పొందటానికి, ఆయన అంగీకరించడానికి, మన మార్గాల్ని సరిచేసుకోవటానికి, మనం రిపెంట్ అవటానికి అవకాశంగా ఉంటుంది. గాడ్స్ హాస్పిటాలిటీ ఈజ్ మ్యాన్స్ ఆపర్చునిటీ. ప్రియులారా, ఇలాగ యేసు ప్రభువుకు రావటము, యేసు ప్రభుని అంగీకరించటము, మరి ఇవన్నీ జరగకపోతే అదర్వైజ్ హీ విల్ కమ్ లైక్ ఏ జడ్జ్. మనం సమయం ఉన్నప్పుడే కృపాకాలంలోనే అంగీకరించకపోతే ఆయన మన మీదకి ఒక న్యాయాధిపతిగా వచ్చి మనం తీర్పు చెప్పేవాడుగా ఉంటూ ఉన్నాడు. తూరు సిదోను పట్టణాలు
సోలిలాగ్ సోలిలాగ్ అంటే అందరితో చెబుతున్నాడు యేసు ప్రభు. 27వ వచనంలో సోలిలాగ్. ఇక్కడ ఏముందంటే సోలిలాగ్, నా తండ్రి చేత నాకు అప్పగింపబడిన ఉన్నవి, తండ్రిగాక ఎవడను కుమారుడు, కుమారుడు ఎవరిని ఆయన బయలుపరచును ఉద్దేశించును, వాడుగాక తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త ప్రజలారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ప్రియులారా, సోలిలాగ్ అందరినీ పిలుస్తున్నాడు. మరి తృణీకరించిన వారిని పిలుస్తున్నాడు. మరి ఏ పట్టణాలనైతే మరి ఆయన కాంట్రాస్ట్ ఈజ్ నాట్ కాంట్రడిక్షన్, కాంట్రాస్ట్ ఈజ్ నాట్ కాంట్రడిక్షన్. ఇవన్నీ కూడా యేసు ప్రభు మనం గద్దించినప్పుడు దైవోగ్రత మిమ్మల్ని కట్టి మిమ్మల్ని పడగొట్టేది కాదు, కానీ దైవోగ్రత దైవ గద్దింపులు మనల్ని మరి కట్టి నీతిమంతులుగా తీర్చడానికి యేసు ప్రభు చెబుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు తండ్రి. నీ గద్దింపులు మా ప్రభు అందరికీ చెప్తున్నావు తండ్రి. మా ప్రభు నిన్ను ప్రేమించిన వారిని, నేను ప్రేమించిన వారిని, నీకు లోబడే వారికి, నిన్ను లోపడిన వారికి అందరికీ ప్రేమతో చేతులు చాపి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త ప్రజలారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని నీ ప్రేమతో కూడిన వాక్కులు ఇన్విటేషన్ ఇస్తున్నావు. ఇన్విటేషన్ విత్ ఇన్స్ట్రక్షన్స్. నీ నీతిని సమాధానం ఇచ్చావు, కనికరించి కృప చూపించమని యేసు ప్రభు నామమును వేడుకొంటున్నాం తండ్రి. ఆమె. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమె.